చేయాలి, చేయకపోతే ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ హోంవర్క్ అనేది ఈ కాలం నాటిది కాదు, ప్రాచీన కాలం నాటిది. హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్తే ఏమవుతుందంటే మనల్ని కొడతారు, ఇంటికి ఫోన్ చేసి చెప్తారు, ఇంట్లో మళ్ళీ కొడతారు. సో మీకు వేరే ఆప్షన్ లేదు ఫ్రెండ్స్, హోంవర్క్ ని చేయాల్సిందే. అమ్మ గుడికి వెళ్ళింది. ఆదివారం గుడికేంటి? ఆదివారం గుడికి వెళ్తే చాలా మంచిది, అందుకే అమ్మ గుడికి వెళ్ళింది. టిఫిన్ ఎక్కడా? పొట్టలో ఉంది. నా టిఫిన్ ఎక్కడా? అది కూడా పొట్టలోనే ఉంది. నువ్వు లేచేసరికి లేట్ అవుతుందేమో అనేసి లోపల పంపించేశా. నాకు బాగా ఆకలి వస్తుంది. నేను లేనా? నేనేమైనా పోయాను అనుకున్నావా? ఇండు మంచి జ్యూస్ చేసి పెడతా. మేఘనా, నీకు జ్యూస్ చేయడం వచ్చా? నువ్వు తాగిన తర్వాత ఎప్పటికీ మర్చిపోలేవు, అట్లా చేస్తాను. టేస్టీ రెసిపీ జ్యూస్. మనం ఇప్పుడు హై ఫైబర్ ప్రోటీన్ జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావలసినవి పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఒక నిమ్మకాయ, మీ ఇంట్లో అరటిపండు తొక్కలు ఉంటే తీసుకోండి. ఒకవేళ తొక్కలు లేకుంటే అలాగే వీటిని గ్రైండ్ చేసి మీకు కావలసిన ఉప్పు, పంచదార, అల్లం వెల్లుల్లి, పుదీనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు చూసేసాం కదా ఫ్రెండ్స్, హై ఫైబర్ ప్రోటీన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. లడ్డనే తాగు. ఇదేంటో తెలుసా? ఏంటి? కుంభిపాకామా? హై ఫైబర్ ప్రోటీన్ జ్యూస్ తాగు. ఎలా ఉంది? బాగుంది. మేఘనా, లైట్గా కడుపు నొప్పి చేస్తుంది. నేనున్నాను కదా. కడుపు నొప్పి తగ్గించడం ఎలా? అమ్మూస్ ఆయుర్వేద చిట్కాలకు స్వాగతం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావలసినవి ధనియాలు, జీలకర్ర, ఈ రెండింటిని తీసుకొని ఆను తిను. తిను. ఈ రెండింటిని తీసుకొని పెనంపై వేయించి గ్రైండ్ చేసి తినాలి. ఆగు, దీంట్లో ఉయ్. చీ. అమ్మా, మళ్ళీ ఇదేం చేస్తుంది? ఆను మిక్సీలో ఏమన్నారు కదే? ఇందాక నమిలేసావు కదా, సరిపోద్ది. ఇప్పుడు తినేసాయి. ఇలా తినటం వలన మీ చుట్టూ మూరెడు నుండి బారెడు వరకు పెరుగుతుంది. కడుపు నొప్పి ఉన్నప్పుడు మాత్రం తినకండి. చిన్నపిల్లలు అస్సలు ప్రయత్నించకండి. అయ్యో, అలా తిన్నట్టయితే మీకు దురదలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మేఘనా, అవకాశం ఉంది అన్నారు, కానీ నీకు రాలేదు కదా. రాలేదు. మేఘనా, ఓకే ఓకే ఉండు, నేను ఏదో ఒకటి చేస్తా. దురదలు తగ్గించడం ఎలా?
దురదలు ఎలా తగ్గించాలంటే మీరు ఒక గిన్నెలో ఎర్రగడ్డని మరియు అల్లంని తీసుకొని ఒక మిక్సీలో వేసి బాగా ఆడించి వచ్చిన పేస్ట్ని తీసుకొని ఒంటికి పట్టించాలి. మేఘనా అబ్బా ఉండ్రా, రెడీ అవుతుంది. రెడీ అయిపోయింది. ఏం కాదులే, చేయి పట్టు. ఇది పూసుకుంటే దురదలని పోతాయి. కదలొద్దు. ఆ చేయి పట్టు. ముఖం పట్టు. తగ్గిపోయిందా? మంటలేస్తాండి. ఆ? మంట తీసిందే. ఉండు. ఒక్కోసారి మీ ఒళ్ళంతా మంట తీయచ్చు. అలా జరిగితే మీ ఒంటికి తేనెను రాయండి. మన ఇంట్లో తేనె లేదురా. ఏం కాదు నేను చూసుకుంటాలే. మంటలు తగ్గించడం ఎలా? మంటలు తగ్గించడం ఎలా అంటే ముందుగా ఫైర్ ఇంజిన్కి కాల్ చేయాలి. అది రావడం ఆలస్యమైతే అంతలోపు మీ పరిసరాలలో ఉండే వస్తువులని ఆ మంటలపై వేయాలి. అర్థమైపోయింది. లడ్డన్నయ్య, తగ్గిపోయిందా? ఇంకా ఎక్కువ అవుతుంది. How to decrease the fire on skin? Welcome to our channel. If you have fire on skin, ఇది నన్ను చంపేసరుతుండే. ఏం చేద్దాం? then you take bath. కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేద్దాం. Okay. Bye. లడ్డన్నయ్య, లే అన్నయ్య, లడ్డన్నయ్య. అయ్యో, నిన్ను ఏదో ఒకటి చెయ్యాలి. అయ్యో, ముందులో కాకుండా ఇప్పుడే ఫుల్ వీడియో చూద్దాం. అకస్మాత్తుగా ఒక వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోతే ఆ వ్యక్తి కోమాలకు వెళ్ళే అవకాశం ఉంది. అతన్ని కాపాడాలంటే మీరు ఒక ప్లగ్ బాక్స్ తీసుకొని అందులో 2 వైర్లు పెట్టి ఆ వైర్లు అతని చేతిలో బిగించి పట్టి ఉంచి అప్పుడు స్విచ్ ఆన్ చేయండి. ఏం చేసావే? లడ్డన్నయ్య, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. నేనే నిన్ను కరెంటు పెట్టి కాపాడా తెలుసా? కరెంటు పెట్టావా? నీ వల్ల నాకు తలనొప్పి వస్తాను మే. ఏంటి తలనొప్పి తీస్తాను? ఉండు. తలనొప్పి తగ్గడం ఎలా? ఏంటి పారిపోతున్నాడు?